హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను స్టిచ్చెస్ ఏమీ చెప్పట్లేదు. ఈరోజు సూదిలోకి దారము, సూది ఎలాంటిది, అలా ముళ్ళు ఎలా వేసుకోవాలి చూపిస్తున్నాను. సూదిని జాగ్రత్తగా గమనించండి. సన్నగా పొడవుగా ఉండి అడుగున లావు ఉండదండి, పొడవుగా హోల్ ఉంటుంది అంతే. నెక్స్ట్ ఏంటంటే సూదిలోకి దారం ఎక్కించామంటే ఈ దారాన్ని ఎక్కించిన దారాల్లోనే రెండు భాగాలు ఉంటాయి కదా, రెండు భాగాల్లో ఒక భాగం అలా ఫ్రీగా వదిలేసేయాలి. రెండో భాగం చివర మనం ముడి వేసుకోవాలి. అంటే వదిలేసిన భాగము రెండో భాగం ముడి వేసిన భాగం కన్నా పొట్టిగా ఉండాలన్నమాట. అలా చూసుకోవాలి. అంటే మనం కుట్టేది దీంతో కుట్టాలి. నెక్స్ట్ ముడి చూసారా ఇలా వేస్తున్నారు. రెండు చేతులతో ముడి వేసుకొని, ఒక ముడి అంటే సన్నగా వస్తుంది కాబట్టి ఇంకొక ముడి వేస్తున్నారు. అలాగా దారం కూడా వెనకాతలు ఇంత దారం మిగిలిపోతుంది, అది కూడా వేస్ట్ అయిపోతుంది ఆ దారము. అదే కాక టైం కూడా వేస్ట్. ఇలా ముడి వేయాలంటే 30 సెకండ్స్ కావాలి. అసలు ఒక్క సెకండ్లో వేసివచ్చు. ఆ ముడి ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను షార్ట్స్లోని, అయితే ఎవరికి అర్థం కాలేదన్నారు, కొంచెం క్లియర్గా చెప్పమన్నారు. అందుకని చెప్పేసి నేను ఇలా క్లియర్గా చూపిస్తున్నా, జాగ్రత్తగా గమనించండి. ఈ చివర ఇలా పట్టుకొని ఆ రౌండ్ తిప్పుతాం కదా, రౌండ్ తిప్పిన తర్వాత ఇలాగ అని ఇలా లాగేసరికి ముడి పడిపోద్దండి. అది మీరు మామూలుగా 2-3 చుట్లు చుట్టిన ముడి కన్నా కూడా గట్టి ముడి, పెద్ద ముడి కూడా వస్తుంది. ఇంకా మీకు క్లాత్ కొంచెం పల్చందైనా కూడా ఈ ముడి మీకు అలా సరిపోతుంది అనమాట. చూడండి, మరొకసారి చూపిస్తున్నాను. అలా చుట్టిన తర్వాత ఆ దారాన్ని జాగ్రత్తగా గమనించండి. ఇలా పైనుంచి అలా చుట్టిన తర్వాత అలా పట్టుకొని ఉంచండి, పట్టుంచి దాన్ని అలా చుట్టండి. దానికి చుట్టి అలా లాగేయండి ఆ చివరి వరకు, అంతే. అస్సలు చిన్నది కూడా దారం వేస్ట్ అవ్వదు, పెద్ద ముడి పడిపోతుంది. ఒకవేళ మీకు కావాలంటే ఇంకొకటి 2-3 ముళ్ళు కూడా అక్కడే వేసుకోవచ్చు, ఇంకా పెద్ద ముడి వస్తుంది అనమాట. అసలు దారం అయితే అస్సలు వేస్ట్ అవ్వదు అనమాట. ఇలాగా ముడి వేయడం ప్రాక్టీస్ చేయండి. ఈరోజు క్లాస్ అంతా ఇదే, ముడి వేయడము. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్లో కూడా ముడి ఎలా వేయాలి, చిన్న దారమే ఉంటే ముడి ఎలా వేయాలి అంతా క్లియర్గా చెప్తాను. ఈ ముడి ఇలా వేసిన తర్వాత పైకి తీసినప్పుడు గట్టిగా లాగండి. లాగినా కూడా మీకు అది పైకి రాదనమాట. అదే మీరు మామూలుగా వేస్తున్నారు కదా, 2 చేతులు యూస్ చేసి ఆ ముడికి వచ్చేస్తుంది. ఇంకా లాస్ట్లో ఫినిషింగ్ అయిపోయిన తర్వాత కిందకి దించుతాం కదా, కిందకి దించిన తర్వాత అక్కడే చిన్న క్లాత్ తీసుకొని సూదిని చిన్న క్లాత్లో నుంచి తీసి దానిపై నుంచి ఇలా 3 చుట్లు చుట్టి ఇలా లాగేశారంటే గట్టి ముడి పడిపోతుంది. అసలు అక్కడ కూడా మీకు దారం అస్సలు వేస్ట్ అవ్వదు. ఒకవేళ మీకు ఇంకా చిన్న దారమే మిగిలింది, చుట్టూ తిప్పలేకపోతున్నాము సూది చుట్టూ అని మీరు అనుకుంటే చూడండి, చిన్న దారం మిగిలినప్పుడు ఏం చేయాలంటే సూదిని మనము చిన్నది పైకి తీసుకొచ్చేస్తాం కదా, చిన్న దారమే ఉన్నప్పుడు ఏం చేయాలంటే అక్కడే దారం ఉంటుంది కదా, మనం స్టిచ్చెస్ చేసిన దారము, ఆ దారంలో నుంచి పైకి తీసుకొచ్చిన దాని పక్కనే ఉన్న దారంలో నుంచి ఇలా పైకి తీయండి. అది సూది వెనక భాగం నుంచి తీయండి. సూది ముందు భాగం నుంచి తీయడానికి మీకు అందదుగా, చిన్న దారమే ఉంటుంది కదా, అందుకని సూది వెనక హోల్ ఉంటుంది కదా, ఆ హోల్ భాగం మీద నుంచి తీయండి. మళ్ళీ రెండోసారి పెట్టే అవకాశం ఉంటే రెండోసారి అయినా పెట్టి తీయండి, అంతే. ముడి చాలా చక్కగా పడుతుంది అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇంకా మీకు ముడి వేయడం విషయంలో అసలు డౌట్ లేదని అనుకుంటున్నానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదములండి.